గ్రంథాలు ఇస్తున్న కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీ మల్యాద్రి గారిని తీర్పు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఎన్నో సభల్లో వాళ్ళని మనందరూ చూస్తూ వస్తున్నాం. మంచి కళా విడుదలు, కళా పోషకులు స్నేహితులు వారిని సత్కరించవలసిందిగా మాధవరావు గారిని కోరుతుంది. సాగు బుకేతో సత్కరించవలసిందిగా కోరుతూ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతా భావంతో సుస్వాగతాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో శుభదినం. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ప్రముఖ గజల్ కవి కోల్పోల్ మాధవ్ గారు రచించిన మందాకిని మాధవ్ గజల్ మాలిక కావ్యం మరియు మందాకిని ఆడియో ఆల్బమ్ల ఆవిష్కరణోత్సవం. ఈ సందర్భంగా మరి వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్య అతిథి ఆవిష్కర్త శ్రీ వైఎస్ఆర్ శర్మ గారు, సంపాదకులు ఆంధ్రప్రదేశ్ దినపత్రిక, విశిష్ట అతిథి శ్రీ ఆయత్ శ్రీధర్ గారు, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ పూర్వ అధ్యక్షులు శ్రీ అబ్దుల్ రజా హుస్సేన్ గారు, ప్రముఖ జర్నలిస్టు, రచయిత శ్రీ సామాల రాజవర్ధన్ గారు, కవి పండితులు శ్రీ ఇరుమింటి వెంకటేశ్వర శర్మ గారు, ప్రముఖ కవి, గజల్ సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ తంగిరాల చక్రవర్తి, సుప్రసిద్ధ జర్నలిస్టు, కవి, రచయిత మరియు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, మహనీయులు, గొప్పవారు, మంచివారు, సాహితీ ప్రియులు, ప్రస్వారు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. మాధవరావు గారు వారి జీవితం మీద ఆయనకున్న ప్రేమ, కుటుంబం మీద ఉన్న మమకారం ఇవి ఒక ఎత్తు అయితే, గజల్ ప్రక్రియలో గజల్స్ ని అలవోకగా ఎంతో పెద్ద స్థాయిలో చిన్న చిన్న మాటల్లో చక్కగా రచించటమే కాదు, చెప్పటమే కాదు, అందరికీ అర్థమయ్యేటట్టు మరి తెలియజేస్తారు. వారితో నా ప్రయాణం చాలా ఆధ్యాత్మిక, ప్రేమానురాగాల, సమత, మానవత, మమత దృక్పథాలతో ఫిలాసఫీతో జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, కరోనా అప్పుడు మనకు 2 పాఠాలు నేర్చుకున్నాము. వాటి గురించి ఎక్కువ చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం మనకు అర్థమైంది ఏంటంటే, నో వన్ ఈజ్ సేఫ్, నో వన్ ఈజ్ ప్రొటెక్టెడ్, హ్యాపీ అన్లెస్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. ఈ సూత్రాన్ని మేము కరోనా తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాల్సిన పెద్దలందరూ కలిసి దీన్ని కనుక్కుంటే మేము కరోనానే కనుక్కున్నాం. దాన్ని ఏ విధంగా మరి అప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు వ్యాక్రో అని ఒక సంస్థను పెట్టడం జరిగింది. వరల్డ్ హ్యూమన్ కన్జ్యూమర్ చిల్డ్రన్ రైట్స్ అని జరుగుతుంది. దాని ద్వారా పిల్లలకి అన్ని రంగాల్లో జూమ్ ద్వారా అనేక విషయాలను చెప్తూ పోతున్నప్పుడు మరి నేను కూడా ఒక కవిని కాబట్టి కవుల గురించి ఒక వేదిక పెట్టాలని సాహితీ రథోత్సవం పెట్టి దాని ద్వారా బుధవారం, ఆదివారాలు కవులందరి చేత గానాలు, పాటలు, కవితలు చెప్తూ పెడుతున్నప్పుడు నేను గజల్స్ రాశాను కాబట్టి గజల్స్ శ్రీనివాస్ నా శిష్యుడు, నా తమ్ముడు. ఆ సందర్భంగా గజల్స్కి సంబంధించి కూడా మరి ఒక వేదిక పెట్టాలని ఎంతో సెర్చ్ చేసినప్పుడు
చాలా తక్కువ మంది ముందుకు వచ్చారు. ఎక్కువ మంది మన మిత్రుడు శ్రీ కురుపూడి మాధవరావు గురించి చెప్పినప్పుడు వారితో సంప్రదించి ఒక వేదికని తయారు చేసి దానికి పేరు పెట్టి ఆ గజల్స్ని ప్రతి శనివారం నాడు మరి జూమ్ ద్వారా చేయటం జరుపుతూ ఉన్నాం. ఆ విధంగా పరిచయమైన మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కురుపూడి మాధవరావు గారు పోయినసారి ఆయన పుస్తకం రిలీజ్ అప్పుడు తెలుగు యూనివర్సిటీలో నేను పాల్గొనడం జరిగింది. మరి వారి కోరిక మేరకు ఈరోజు మీ అందరితో కలిసి నేను కూడా ఈ అదృష్టాన్ని పంచుకునే అవకాశాన్ని నా భగవంతుడు నాకు కల్పించాడు. మరి ఒక 5 రోజులు పిల్గ్రిమేజ్లో ఉండి వచ్చినందువల్ల అయోధ్యలోని తిరిగి తెలియకుండానే చాలా సమావేశాల్లో ఈరోజు సుమారు 6 సమావేశాల్లో నేను అతిథిగా ఉన్నాను కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని, ఎట్లా దీన్ని కంప్లీట్ చేయాలి ఇదే అని చెప్పి చాలా పెద్ద స్ట్రెస్ అవుతుంది. ఒక అడ్జస్ట్మెంట్ అయితే జరిగింది. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఎన్నో సమావేశాలు జరుగుతున్నా కానీ మీరందరూ ఇంత ప్రేమతో ఇంత అనురాగంతో ఇక్కడికి వచ్చారంటే దానికి కిన్నెల రఘురామ్ గారి మీద ఉన్నటువంటి గౌరవం, అభిమానం, దాంతోపాటు ఈ కార్యక్రమం యొక్క కంటెంట్ అయితే ముఖ్యమైనటువంటి విషయం చాలా గొప్పది, ఎంతో మంచిది కాబట్టి అందరికీ రావడం జరిగింది. ఎంతమంది ఉన్నారని కాదు కానీ ఎంత చక్కగా మన అమూల్యమైనటువంటి సమయాన్ని అద్వితీయంగా సద్వినియోగం చేసుకొని మంచి సాధనతో మరి విశిష్టమైన సంపదని విజయాలను మనం సంపాదించుకోగలిగామని చెప్పేసి మనం ఆలోచించాలి. ప్రతి సెకండ్ ఎంతో విలువైనది, దాన్ని అప్పు తెచ్చుకోలేము, మరి అనుభవించకపోతే మళ్ళీ రాదు. అలాంటిది ఈ ప్రస్తుత సమయాన్ని ఎంత సుందరంగా, ఎంత అభిమానంతో, ప్రేమతో, అనురాగంతో మంచిగా మనం అనుభవిస్తే మరి దాన్ని చిరస్థాయిగా మన హృదయ గుండెల్లో చెప్పుకొని పోయి మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు దాన్ని మనం గుర్తు తెచ్చుకుని ఆనందించవచ్చు. కాబట్టి ఈ కొద్దిపాటి సమయాన్ని కూడా లేదా కొంతమంది ఉన్నారనే ఒక భావంతో కాకుండా పెద్దలు గొప్పవారు ఎంతో మంది మంచివారు వేదిక మీద ఉన్నారు. వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలని అదేవిధంగా ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని చూడాలని, కలిగించాలని, ఆనందించాలని ఊళ్ళో ఉన్న మీ అందరికీ కూడా నేను శుభాభినందనలు. ఈ మన ప్రపంచ ఉమెన్ దినోత్సవం ఈరోజు దానికి సంబంధించిగా చెబుతూ మరి ఇక్కడ ముందుగా ఒక ప్రోగ్రాం అయితే ఇక్కడ తెలియజేశారు. ముందు గ్రంథావిష్కరణ సరే, ముందుగా మనం గ్రంథావిష్కరణ, ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ రచయితకు సన్మానం జరుపుకున్నాము. దాని తర్వాత అభినందనలు, తర్వాత ముఖ్య అతిథిగా శ్రీ వైఎస్ఆర్ శర్మ గారు, తర్వాత రచయిత స్పందన శ్రీ కురుపూడి మాధవరావు గారి మాటలు, తర్వాత సన్మానాలు ఇవన్నీ ఉంటాయి. చక్కగా తిలకించండి. అంతేకాకుండా నాకు చెప్పిన ప్రకారం ఆయన బిల్లు కూడా అరేంజ్ చేస్తారు. నేను 6 ప్లేసెస్లో నాకు రోజు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లు కూడా మనం అందరం కూడా ఆరోగ్యంగా చెప్తూ ఆనందంతో, ఉత్సాహంతో ఊళ్ళోస్తున్న మీరందరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి మంచి చక్కటి ఈ పుస్తకావిష్కరణ గురించి తిలకించి ఆనందించాలని కోరుతూ, మీరు రాసిన కొన్ని గజల్స్ అనొచ్చు, లేకపోతే మాట్లాడచ్చు. ఒక్క మాటతో దాన్ని ఏం చెప్పానంటే భోజనం అనే ఇంట్లో బోధి చేస్తే ఉండేది జనంతో చేసేది భోజనం. ఇదే నా కవిత అని చెప్పి చెప్పడం జరిగింది. సో అలాంటి భోజనాన్ని, కవితా భోజనాన్ని, ఆనంద భోజనాన్ని మనం తిలకిస్తున్నామని తెలియజేస్తూ మరి కిన్నెర వారు పుస్తకావిష్కరణకు సంబంధించి గ్రంథావిష్కరణ, ఆడియో ఆల్బమ్ సంబంధించి సిద్ధమే కదండి.